నమస్కారం ఫ్రెండ్స్. నిన్నటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, మన ఛానల్లో ఏం చెప్పామో ఎగ్జిట్ రూపంలో ఇంచుమించు అవే పరిణామాలు రాబోతున్నాయి. నేను మీకు ఎప్పుడు చెప్తూ వస్తున్నాను, రాజకీయ విశ్లేషణ చాలా ఈజీ. ఇప్పుడు టీవీలో ఇతర మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని చూస్తే ఇంచుమించు మనం గత కొన్ని నెలలుగా అనుకుంటున్న రిజల్ట్సే రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అనుకోని పరిణామం వల్ల కొన్ని సీట్లు ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ రాబోయే గవర్నమెంట్ కూటమిదే అని బలమైన సౌండ్ వినిపిస్తుంది ఏపీ నుంచి. మనము వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీని ఒక 10 ఏళ్ల వరకు పక్కకు పెట్టవలసిన అవసరం ఉంది. బహుశా ఈసారి చంద్రబాబు నాయుడు గట్టి చర్యలు తీసుకొని అసలు ఆ పార్టీ లేకుండా చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, క్యాడర్ ఒత్తిడి వల్ల. చంద్రబాబు నాయుడు మెజారిటీకి ఒక 10 సీట్లు గెలుచుకున్న, 5 నుంచి 10 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సిపి ఖాళీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 5 నుంచి 10 సీట్లు మెజారిటీ ఉంటుంది కదా, మెజారిటీకి 5 నుంచి 10 సీట్లు టీడీపీ కైవసం చేసుకున్న, బొటాబొటి మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సిపి ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుతో ఉంది కాబట్టి ఏదో రోజు వైఎస్ఆర్సిపి ఖాళీ కాక తప్పదు. కాబట్టి ఈ ముందు చూపుతో చాలామంది వైఎస్ఆర్సిపి క్యాడరు టీడీపీలో, బీజేపీలో, జనసేనలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వము ఏపీలో ఫామ్ కావచ్చు, ఈవెన్ ఇఫ్ టీడీపీ బొటాబొటీగా గెలిచిన. అనూహ్య పరిణామాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ 130, 140 ప్లస్ పక్కన పెడితే మెజారిటీకి ఒక 10 సీట్లు ఎక్కువ గెలుచుకున్న టీడీపీ, మనము వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంటే ఏపీలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడబోతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ సాధించే తాపత్రయం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. లోకేష్ని బలపరచాలి అంటే వైఎస్ఆర్సిపిని ఖాళీ చేయాలి. ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఉండబోతుంది. బలపడిన ఏపీ దేనికి సంకేతం ఇస్తుంది అంటే హైదరాబాద్ పతనానికి సంకేతం ఇస్తుంది. హైదరాబాద్లో జరిగిన విచ్చలవిడి ఇన్వెస్ట్మెంట్స్ బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండవు. వందలాది ప్రాజెక్ట్స్ 3 days అప్రూవల్స్లో
అప్రూవల్స్ ద్వారా వచ్చేసాయి. విచ్చలవిడి కన్స్ట్రక్షన్ చేశారు. అరాచకపు పాలన వల్ల భూ కబ్జాలు, హైరైజ్ల నిర్మాణము, పనికిమాలిన ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వటము, ఫేక్ హెచ్ఎండి ఆక్షన్స్, అంటే ఇవన్నీ కలిపి తెలంగాణ పతనానికి, ఎస్పెషల్లీ హైదరాబాద్ పతనానికి నాంది పలికాయి. గత ప్రభుత్వం చేసే అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుడవాలంటే ఒక 3 ఏళ్ళు టైం పడుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. అయితే ప్రస్తుతం అంటే ఇవాళ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? మంచి మార్గం ప్రకారం జూన్ 4కు ముందే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పరంగా ఏ నాశనం జరగాలనో 50% జరిగిపోతుంది. అంటే రాబోయే 20 రోజులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయిన వాళ్లకు ఎస్కేప్ టైం. నేను ఆల్రెడీ చెప్పిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇంకా 48 గంటలే బ్యాలెన్స్ ఉందని. ఆ 48 గంటల తర్వాత ర్యాపిడ్ పతనం, అనూహ్య పరిణామాలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుంటే నా ప్రకారం ప్రతిరోజు 100 నుంచి 200 వరకు ఎస్ఎఫ్టీ తగ్గుతూ రావచ్చు. అంటే పర్ డే 100 ఎస్ఎఫ్టీ, 100 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడిపోవచ్చు. అంటే గ్యారంటీగా 100 అని కాదు, కానీ యావరేజ్ సెల్లింగ్ ప్రైజెస్ తీసుకుంటే మనము ఈ 15 రోజుల్లో ఈ పతనము మనం చూడవచ్చు. అంటే ఒక 1500 ఎస్ఎఫ్టీ, 1500 పర్ ఎస్ఎఫ్టీ ఈ 15 రోజుల్లో పడిపోవచ్చు. రోజుకు 100. నేను జోక్ అంటలేను, సీరియస్గా అంటాను. రోజుకు 100 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున 1500 ఈ 15 రోజుల్లో పడిపోవచ్చు. మీరు 15 రోజుల తర్వాత ప్రైజెస్ చెక్ చేసుకోవచ్చు. అయితే రిజల్ట్స్ తర్వాత ఈ పరిణామాలు కుదుటపడి సంవత్సరానికి రియల్ ఎస్టేట్ గ్రోత్ నా ప్రకారం ఒక 2 నుంచి 3% ఉండొచ్చు. త్రీ 3% రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉండొచ్చు. ప్రైస్ గ్రోత్ కాదు, రియల్ ఎస్టేట్ కట్టడాలు కానివ్వండి, అవన్నీ 3% పర్ ఇయర్ స్పీడ్తో మాత్రమే పెరుగుతాయి. ఎందుకు అని అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్లో 30% ఎక్స్ట్రా ఇన్వెంటరీ ఉంది. అంటే కట్టి పడేసిన ఫ్లాట్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 30% అమ్ముడు పోయి గ్రోత్ అందుకోవాలంటే ఆ గ్రోత్ 1 నుంచి 3% కన్నా ఎక్కువ ఉండబోదు. ఈ గ్రోత్ ఇంకో 3-4 ఇయర్స్ కొనసాగుతుంది. అంటే 3% గ్రోత్ అనేది ఒక 3-4 ఏళ్ల వరకు గ్రోత్ ఇట్లే ఉంటుంది. ఎకనామిక్ టర్మ్స్లో హైదరాబాద్ రాబోయే 3 ఏళ్లలో పతనం చూస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ కుంటుపడతాయి. నికర రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఈ పరిణామాల మధ్య బెంగళూరు, హైదరాబాద్ మధ్యలో ఘర్షణ వాతావరణం,
అంటే బెంగళూరు కొంతమంది హైదరాబాద్కి షిఫ్ట్ కావడం, ఇక్కడ రేట్స్ పడిపోవడం వల్ల ఆ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ రావడం, అదే కాకుండా ఏపీలో జరిగే పరిణామాలు హైదరాబాద్పై తీవ్రమైన ఎఫెక్ట్ చూపించి ఇక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీస్ పతనం కావడం, ఓవరాల్ ఏపీలో డెవలప్మెంట్ స్టార్ట్ కావడం, ఏపీలో డెవలప్మెంట్ హైదరాబాద్కి చంపపెట్టు లాంటిది. హైదరాబాద్ తన గ్రోత్ను పర్ ఇయర్ 10% సస్టైన్ చేయకపోతే పక్క రాష్ట్రాలు ఆ గ్రోత్ని అబ్జర్వ్ చేసుకొని తెలంగాణకు చిప్ప మిగులుస్తాయి. కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కరెక్ట్ కావడం చాలా కరెక్ట్. గ్రోత్ 3% కన్నా ఎక్కువ ఉండదు. ఇన్వెంటరీ 30% ఇన్వెంటరీ, ఎక్స్ట్రా ఇన్వెంటరీ అమ్ముడుపోయే వరకు హైదరాబాద్లో ఏ మాత్రం రియల్ ఎస్టేట్కి ఆస్కారం లేదు. ఉన్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఒక 30-40% కరెక్ట్ కావటం వల్ల ప్లాట్లు సేల్ అవ్వటం మొదలవుతాయి. ప్లాట్ల సేల్స్ 90% పడే అవకాశాలు ఉన్నాయి. ప్రీమియం ప్రాపర్టీ సేల్స్ సంవత్సరానికి ఒక 3-4% కన్నా ఎక్కువ ఉండవు. అంటే 100 కట్టినే ఉంటే దాంట్లో 3-4 సేల్ అవుతాయి. ఒక 40-60% డిస్కౌంట్ ఇస్తే కానీ దీంట్లో ఒక 40% సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సగానికి సగం ప్రైస్ పడేస్తే కానీ ఇవి అమ్ముడుపోవు. సో ఇవన్నీ కావు అని మీరు అనుకుంటుండొచ్చు. మంచి మార్గంలో చెప్పే ప్రతి విషయం 100% మీ కళ్ళ ముందే అవుతుంది. ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. కానీ ఒకటి మంచి మార్గం ద్వారా స్పష్టమైన సూచన మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. రియల్ ఎస్టేట్ తీవ్రంగా కుంటుపడుతుంది కనుక ఇన్వెస్ట్మెంట్ ఎగబాకండి. మోదీ ఒక సంవత్సరంలోనే చాలా చండాలమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి మీ అందరూ సిద్ధంగా ఉండండి. జీవితం గడిపే క్రమంలో చాలా ఎదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. కనుక డబ్బు సేఫ్గా ఉంచుకోండి. పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అని పోకండి. ఇది కూడా నేను చెప్పినట్టే జరుగుతుంది, డౌట్ లేదు. కనుక హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం ఎట్లుంటుందంటే 90% షేర్స్ పడిపోతాయి. ఉన్న గ్రోత్ 2-3% కన్నా ఎక్కువ ఉండదు. ఈ ధరలు 30% నుంచి 60% పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 20 రోజుల్లోనే 1500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందరూ అలర్ట్గా ఉండండి. ఫ్లాట్ రూపేనా ప్లాట్స్లో ఈ 15-20 డేస్లో 10% కరెక్షన్ గ్యారంటీగా జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ వైపు ప్రాంతాల్లో కూడా ఒక 20% పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అందరూ అలర్ట్ అయిపోయి రియల్ ఎస్టేట్ పరంగా ఈ 20 రోజులు జరిగే పరిణామాలను అవకాశంగా తీసుకొని బై చేయడానికి పోకండి. ఎందుకంటే 3 నెలల తర్వాత ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. సంవత్సరం తర్వాత మీరు ఏమైనా కొనాలనుకుంటే కొనవచ్చు. కనీసం 6 నెలలు ఆగితే మంచిది అని మంచి మార్గం ద్వారా సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.